తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే గోల్కొండ బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు బోనాలను తలపై మోసుకుంటూ అమ్మవారికి సమర్పించగా పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసి తాగునీరు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు చేపట్టారు. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగలో గోల్కొండ ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఆషాఢ మాసం మొదలవగానే అందరికీ గుర్తొచ్చేవి బోనాలు. అయితే ఈరోజు ఆషాఢ మాసం తొలి బోనం మనం గోల్కొండ కోటలో ఉన్నాము. అయితే గోల్కొండ కోటలో అమ్మవారికి బోనాలను సమర్పించడానికి ఉదయం తెల్లవారుజామున 4 నుంచే భక్తులందరూ కూడా బోనాన్ని సమర్పించారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సంఘం కావచ్చు, కమిటీ వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కరుగా బోనాలను తీసుకొని పైకి వెళ్తూ ఉన్నారు. అయితే పైకి వెళ్లే దారిలో ముఖద్వారం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంది. ఎల్లమ్మ తర్వాత దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళి అక్కడ అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు ఉంటారు. అయితే మనకు తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వెలిసిన జగదాంబిక అమ్మవారు కావచ్చు, మాకాలమ్మ అమ్మవారు కావచ్చు బోనాలను సమర్పిస్తూ ఉంటారు. అయితే అనంతచారి ఇంటి నుంచి జగదాంబిక అమ్మవారు, సాయిబాబా చారి ఇంటి నుంచి మాకాలమ్మ అమ్మవారికి బోనాలను తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈసారి ప్రత్యేకత, పోయినసారి ప్రత్యేకత కూడా బంగారు బోనం చేయడం జరిగింది. అయితే ఈసారి ప్రత్యేకంగా అమ్మవారికి బంగారు చీరను కూడా సమర్పించడం అనేది ఈసారి బోనంలో ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బంగారు చీర, అలాగే కవచము, అలాగే అమ్మవారికి పుస్తల తాడు, కాసుల పేరు, బంగారు బోనం ఇవన్నీ కూడా ఈసారి శ్రీకాంతాచారి గారు చేయించినట్టు మనందరికీ కూడా తెలుసు. అయితే ఆ బంగారు బోనము, చీర, కవచము ఇంకా అవి రావడానికి, అమ్మవారికి చేరడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి ఒక్కొక్కరిగా బోనాన్ని అయితే సమర్పిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు గవర్నమెంట్ ఎలాంటి సౌకర్యాలను ఇక్కడ కల్పించింది అనేది మనం చూస్తూ ఉన్నాము. రైట్, ప్రస్తుతం మనం ఇక్కడ కింద ఎల్లమ్మ వారి గుడి ఉంది, అక్కడ అందరూ కూడా బోనాలను సమర్పించుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించిన తర్వాత ఇక్కడి నుంచి మెల్లగా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. పైకి వెళ్ళి తర్వాత అక్కడ పైన కొండ పైన అమ్మవారికి అక్కడ బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఒక్కొక్కరుగా ఇందాకే సిపి సజ్జనార్ గారు వచ్చారు, అలాగే బట్టి విక్రమార్క వైఫ్ నందిని కూడా రావడం జరిగింది. ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. అంటే పొలిటీషియన్స్ అందరూ కూడా మెల్లగా వచ్చి ఈరోజు ఇక్కడ అమ్మవార్లని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఇక్కడ ఎలాంటి వసతులను చేసింది అనేది కూడా చూడడానికి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు చిన్న పెద్ద అందరూ కూడా ఇక్కడ చాలా జాలీగా పండుగని జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పోలీసు కట్టుదిట్టమైన బందోబస్తుని ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం. అక్కడ చూస్తే కూడా చాలా మంది పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం అంటే ఎక్కడ చూసినా కూడా అసౌకర్యం అనేది భక్తులకు కలగనివ్వకుండా ప్రతి ఒక్కరికి భక్తులు ఎవరైనా కన్ఫ్యూజన్ అయినా కూడా గోల్కొండ కోట అంటేనే చాలా పెద్ద కిల్లా ఇది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ రూట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే అలాంటి తరుణంలో కొన్ని బోర్డులు పెట్టారు. మనం అక్కడ చూడొచ్చు, ఎగ్జిట్ బోర్డు ఒకటి పెట్టారు. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అని చెప్పి, ఎంట్రీ అని చెప్పి కొన్ని బోర్డులు పెట్టడము, అలాగే అక్కడ వంటలు చేయడం కూడా జరుగుతుంది. భోజనాలకి అసౌకర్యం ఏలాగూ లేకుండా భోజనాల వసతిని కూడా కల్పించనున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి నుంచి అమ్మవారికి మేకలని, కోళ్ళని సమర్పించుకుంటూ ఉంటారు. బోనాలు అంటేనే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి మొక్కులు మొక్కుకొని కోళ్ళను, మేకలను సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రస్తుతం ప్రతి ఒక్కరు మనం చూడొచ్చు, అక్కడ వంట సామాగ్రిని కూడా కల్పించారు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి వంట చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఇక్కడ ఆకలితో ఎంతో మంది వస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోనాలు జరుగుతూనే ఉంటాయి. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. కాబట్టి మంచినీటి సౌకర్యం, ఎలాంటి అసంతృప్తి లేకుండా భక్తులందరికీ మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఆహార పదార్థాలని కూడా, అంటే వంటలు కూడా చేసి పెట్టనున్నారు ఇక్కడ. అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ మొక్కులు చెల్లించుకునేందుకు మేకలని, కోళ్ళని బలిచ్చి వాళ్ళు ఇక్కడ వంట చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఒక చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇక్కడికి వచ్చే భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ తినడానికి అన్నిటి పరంగా చాలా సౌకర్యంగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మొబైల్ టాయిలెట్లు, అంటే మొబైల్ టాయిలెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి అంటే ప్రతి ఒక్కరు భక్తులు శౌచాలయానికి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అవి కూడా ఏర్పాటు చేస్తారు. అయితే బంగారు చీర బోనం ఏదైతే ఉందో అది రావడానికి మధ్యాహ్నం టైం పడుతుంది అని అంటున్నారు. రైట్, ఇవి ఇక్కడ గోల్కొండ నుంచి విశేషాలు. మరిన్ని విశేషాలు అందిస్తాము. కెమెరామెన్ తరుణ్తో యాంకర్ యమున, గోల్కొండ కోట నుంచి.